ఒక మతానికి సంబంధించిన స్వేచ్ఛకి ప్రభుత్వ నియంత్రణకి మధ్య ఆ గీత సరిగ్గా ఎక్కడ గీయాలి? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న కదా. అయితే ఈ ప్రశ్నకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 26 ద్వారా ఎలాంటి సమాధానమిస్తుందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఆలోచించండి, ఒక మత సమూహం ఎంతవరకు స్వతంత్రంగా ఉండొచ్చు? ప్రభుత్వం ఎప్పుడు ఏ విషయంలో జోక్యం చేసుకోవచ్చు? ఈ హక్కు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది? రండి, ఈ విశ్లేషణలో ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మనమిందాక అనుకున్న ఆ ప్రశ్నకు రాజ్యాంగమిచ్చే సమాధానమే ఈ ఆర్టికల్ 26. ఇది మత స్వేచ్ఛకు, ప్రభుత్వ పర్యవేక్షణకు మధ్య ఒక బ్యాలెన్స్ను ఎలా క్రియేట్ చేస్తుందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 26 యొక్క అసలు ఉద్దేశం ఇదేనన్నమాట. మత సమూహాలకు వాళ్ల వ్యవహారాల్లో స్వయంప్రతిపత్తిని ఇస్తుంది, కానీ అది అపరిమితం కాదు. మరి ఆ వివరాలేంటో చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఆర్టికల్ 26 మత సమూహాలకు ప్రత్యేకంగా ఏ హక్కులనిస్తుందో ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 4 హక్కుల్లో ఒక ఆసక్తికరమైన విభజన ఉంది. మొదటి 2 హక్కులు పూర్తిగా మతపరమైన స్వేచ్ఛకు సంబంధించినవి, అంటే కొత్త సంస్థలు పెట్టుకోవటం, పూజలు, ఆచారాలు ఇలాంటివన్నమాట. ఇక చివరి 2 హక్కులు ఆస్తులకు సంబంధించినవి, అంటే ఆస్తులు కొనడం, అమ్మడం, వాటిని చట్టప్రకారం మేనేజ్ చేయడం. ఈ తేడా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. సరే, హక్కులేంటో మనకు తెలిసింది. కాని ఈ హక్కులు అందరికీ వర్తిస్తాయా, లేక ఏవైనా ప్రత్యేక సమూహాలకేనా? దీనికి రాజ్యాంగంలో ఒక స్పష్టమైన నిర్వచనముంది. అయితే ఏ సమూహాన్ని మతపరమైన వర్గం లేదా రిలీజియస్ డినామినేషన్ అని అంటారు. దీనికి కోర్టులు 3 కండిషన్లు పెట్టాయి. 1, వారికి ఒకే రకమైన విశ్వాసం ఉండాలి. 2, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉండాలి. 3, వారికొక ప్రత్యేకమైన పేరు ఉండాలి. ఉదాహరణకి రామకృష్ణ మిషన్ లేదా ఆనంద మార్గం వంటి సంస్థలను తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఆర్టికల్ 26లోని అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే చాలా వరకు న్యాయపరమైన చర్చలకు కారణమైన భాగానికొచ్చాం. అసలు మతపరమైన వ్యవహారాలేవి, లౌకిక వ్యవహారాలేవి, ఈ రెండింటి మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి? ఈ స్లైడు ఆ తేడాను చాలా స్పష్టంగా చూపిస్తోంది. చూడండి, ఆచారాలు, పూజా విధానాలు, మత విశ్వాసాలు ఇవన్నీ పూర్తిగా మతపరమైన విషయాలు. వీటిలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. కానీ డబ్బుకు సంబంధించిన విషయాలు, ఆస్తుల నిర్వహణ, భక్తుల భద్రత ఇవన్నీ లౌకిక పరిపాలన కిందకొస్తాయి. వీటిని ప్రభుత్వం చట్టప్రకారం నియంత్రించవచ్చు. దీన్ని ఒక ఉదాహరణతో ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. అనుకోండి, ఒక గుడిలో ఏ పూజలు చెయ్యాలో ఆ గుడి యాజమాన్యం నిర్ణయిస్తుంది. అది వాళ్ల హక్కు. కాని ఆ గుడికి వచ్చే విరాళాలు, ఖర్చుల లెక్కలను ప్రభుత్వం ఆడిట్ చెయ్యగలదు. ఎందుకంటే అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. అదే ప్రభుత్వం ఫలానా దేవుడికి ఫలానా నైవేద్యమే పెట్టాలని చెప్పలేదు. అలా చెప్తే అది మతపరమైన వ్యవహారాల్లో తలదూర్చడమే అవుతుంది. సరే, థీరీ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఈ సూత్రాలు ఎలా పనిచేశాయో కొన్ని ముఖ్యమైన కోర్టు కేసుల ద్వారా చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన కేస్, ఆర్టికల్ 26కి పునాది వేసిన కేస్ అని కూడా చెప్పొచ్చు. ఈ కేసులోనే సుప్రీంకోర్టు ఒక కీలకమైన సూత్రాన్ని చెప్పింది. మతపరమైన విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, కాని లౌకిక పరిపాలనను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఈ కేడానే దశాబ్దాలుగా ఈ ఆర్టికల్కు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ వాక్యం చాలా పవర్ఫుల్. దీని సారాంశమేంటంటే, ఒక మతం యొక్క మూల సూత్రాలను ప్రభుత్వాలు కాని, కోర్టులు కాని మార్చలేవు లేదా నిర్వచించలేవు. ఏది మతానికి అత్యవసరమో ఆ మతమే చెప్పుకోవాలి. ఇది మత స్వయం ప్రతిపత్తికి ఒక రక్షణ కవచం లాంటిది. ఇక ఇది ఈ మధ్యకాలంలో చాలా చర్చకు దారితీసిన కేసు. ఈ కేసులో కోర్టు రాజ్యాంగ నైతికత అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే ఒక కొత్త ఆలోచనను ముందుకు తెచ్చింది. దీనర్థమేంటంటే, ఒక మత సమూహం యొక్క హక్కులు రాజ్యాంగం యొక్క మూల విలువలైన సమానత్వం, స్వేచ్ఛ వంటి వాటికి వ్యతిరేకంగా ఉండకూడదు. అంటే మత స్వేచ్ఛ కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెప్పింది. ఇప్పటిదాకా మనం ఆర్టికల్ 26 గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి దీన్ని రాజ్యాంగంలోని మరో ముఖ్యమైన ఆర్టికల్తో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఆర్టికల్ 25 ప్రతి ఒక్క వ్యక్తికి తమకు నచ్చిన మతాన్ని నమ్మడానికి, ఆచరించడానికి హక్కు ఇస్తుంది. ఇది ఒక ఇండివిజువల్ రైట్. మరోవైపు ఆర్టికల్ 26 ఒక మత సమూహానికి, అంటే ఒక సంస్థకు వారి వ్యవహారాలను వాళ్లే చూసుకునే హక్కునిస్తుంది. ఇది ఒక గ్రూప్ రైట్, ఒకటి వ్యక్తికి, ఇంకొకటి సమూహానికి. అయితే ఈ హక్కులు అన్లిమిటెడ్ కాదు. వీటికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. పబ్లిక్ ఆర్డర్కి, నైతికతకు, ప్రజల ఆరోగ్యానికి లేదా ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. ఇది స్వేచ్ఛకు, బాధ్యతకు మధ్య ఉన్న బ్యాలెన్స్ను చూపిస్తుంది. సో ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇదే. ఆర్టికల్ 26 మత సమూహాలకు ఒక ప్రొటెక్టెడ్ స్పేస్ ఇస్తుంది. దానిలో వారు స్వతంత్రంగా పనిచేసుకోవచ్చు. కానీ అది దేశ చట్టాలకు అతీతమైన సంపూర్ణ అధికారం కాదు. ఇది చాలా జాగ్రత్తగా రూపొందించిన ఒక సమతుల్యత అన్నమాట. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న.
మనలాంటి ఎన్నో వివిధ సంస్కృతులున్న సమాజంలో పబ్లిక్ ఆర్డర్ లేదా నైతికత అనే పదాలకు అసలు అర్థమేంటి? వాటి హద్దులను ఎవరు నిర్ణయించాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకటం అంత సులభం కాదు. ఇది ఈ చట్టం ముందునున్న నిరంతర సవాళ్లను, సంక్లిష్టతలను మనకు గుర్తుచేస్తుంది.